ఇక్కడికి విచ్చేసి ప్రసంగం చేసినందుకు అందరి తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నానండి. మన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్, మన తెలంగాణ, తమిళనాడు 2 రాష్ట్రాలు తీసుకుంటే వాళ్ళు పౌరుషంగా వాళ్ళ రాష్ట్ర సమస్యల గురించి అన్ని ప్రతిపక్షాలు కలిసి పోరాటం చేస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రం విడిపోవడానికి అక్కడ ఉన్న ప్రజలందరూ పోరాటం చేసి సాధించుకున్నారు. మన ఆంధ్రప్రదేశ్లో మన పరిస్థితి ఎలా ఉందంటే 28 రాష్ట్రాల్లో అన్నిటికీ రాజధాని ఉంది, మనకు రాజధాని లేదు. చంద్రబాబు గారు ఒక విజన్తో మరి అమరావతిని ఏర్పాటు చేశారు. ఎందుకంటే ఇప్పుడు పక్క రాష్ట్రాలు తీసుకుంటే చెన్నై కానీ, బెంగళూరు కానీ, హైదరాబాద్లో కానీ వాటర్ సమస్య ఉంది. 100 సంవత్సరాలకు సరిపడా మన కృష్ణానది వాటర్ ఉంది. దానికి పోలవరం నుంచి వచ్చే కాలువ కానీ, మన నీటి వనరులు లేకపోతే ప్రపంచంలో ఎక్కడ కూడా రాజధాని సక్సెస్ అయిన సందర్భాలు లేవు. మన అమరావతికి 100 సంవత్సరాలకు సరిపడా నీటి వస్తుంది. సుక్కుడ బెంగళూరు కానీ ఎక్కడా లేదు. మనం ఎప్పుడు బెంగళూరు పోదామా, హైదరాబాద్ పోదామా, లేకపోతే చెన్నై పోదామని ఆలోచిస్తున్నారు తప్ప ఇక్కడ ప్రజలు పోరాటం చేయటంలా. ఒక రాష్ట్రానికి రాజధాని లేని రాష్ట్రం ఇది. ఎందుకు మరి ఈ పోరాటం చేయలేకపోతున్నారు? అందరు ఇళ్లలో కూర్చొని మన రాష్ట్ర పరువు ప్రతిష్టలు, మన ఆంధ్రుల పౌరుషత్వం ఏమవుతుందనేది చాలా ఆందోళనగా ఉంది. మరి పోలవరం తీసుకుంటే ప్రకృతి సిద్ధంగా ఏర్పడినటువంటి కొండల మధ్య పోలవరం ఏర్పడింది. మహారాష్ట్ర నుంచి తీసుకుంటే మనం తూర్పుగోదావరి జిల్లా నది అక్కడ బంగాళాఖాతంలో కలిసే వరకు కూడా ప్రకృతి సిద్ధమైనటువంటి డ్యామ్ లేదు. పోలవరం అనేది దాదాపు 20 లక్షల ఎకరాలకి మనకు సాగునీరు అందించే పోలవరం ఇలా అడుగున పడింది. రాజధాని లేదు. రాజధాని ఉంటే అనేక వేల మందికి ఉపాధి అవకాశాలు వచ్చాయి. కానీ ఈ సంక్షేమ పథకాలన్నీ నాకు తెలిసినంత వరకు వృధా అవన్నీ ఖర్చు పెట్టి అనవసరంగా ప్రజలని అభివృద్ధి చేసి ఉపాధి కల్పించి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టుగా చేసుకుంటేనే రాష్ట్రం అభివృద్ధి చెందిందని నా అభిప్రాయం. మొత్తం రాజధానులలో అన్ని నదుల ప్రాంతం ఏరియాలోనే వస్తాం జరిగింది. అందుకే బాబు గారు చూసి ఇంకా ఆంధ్ర రాష్ట్రానికి రాజధాని అమరావతిగా ఉండాలి, అది కూడా కృష్ణా నది ఒడ్డున ఉంటే చాలా బాగుంటుందనే ఆలోచనతో పనులు ప్రారంభించారు. దాంతోపాటు పోలవరం పనులు పరిగెత్తించారు. 72% పనులు పూర్తి చేశారు. దాని తర్వాత 2019లో బెట్టింగ్ స్టార్ అనిల్ యాదవ్ మంత్రి వాగ్దానాలు చేశారు. నాకు తెలిసినంత వరకు 2021 కల్లా పోలవరం పూర్తి చేస్తా అన్నారు. దాని తర్వాత 22 అన్నారు, 23 అన్నారు. ఇప్పుడు ఎప్పుడు పూర్తవుతుందో వాళ్ళు చెప్పే పరిస్థితులు లేరు. రివర్స్ టెండరింగ్ అన్న పేరుతో పోలవరాన్ని నాశనం చేశారు. కాఫర్ డ్యామ్ దెబ్బతినింది, డయాఫ్రమ్ వాల్ దెబ్బతినింది. ఇప్పుడు ఎంత డ్యామేజ్ అయిందో ఎవరు తెలియని పరిస్థితులు ఉన్నాం. అంటే అనుభవం లేని వ్యక్తి ఒక్క అవకాశం అని అడిగినందుకు మన రాజ్యాధికారం అందించాం. ఈరోజు పోలవరం ప్రాజెక్ట్ని సర్వనాశనం చేశాం. ఆనాడు పట్టిసీమ దండగన్నాడు. ఈరోజు అదే పట్టిసీమ కృష్ణా గుంటూరు డెల్టాని కాపాడుతుంది. కావాలని మోటార్లు కూడా ఇలా చివరికి తప్పనిసరి పరిస్థితుల్లో ఆ మోటార్లు ఆన్ చేశాడు, పట్టిసీమ మోటార్. బాబు గారు ముందు చూపుతో పట్టిసీమ కట్టారు. పోలవరం ప్రాజెక్ట్ పనులు పరిగెత్తించారు. పోలవరం ప్రాజెక్ట్ కానీ అయి ఉంటే ఈరోజు గ్రావిటీ ద్వారా రాయలసీమ వరకు నీళ్ళు వచ్చేది, అటు విశాఖపట్నానికి కూడా నీళ్ళు తీసుకెళ్లే పరిస్థితి. ఆ ప్రాజెక్ట్ నాశనం చేశారు. ఇంకా సంక్షేమం అభివృద్ధి అనేది 2 జోడెద్దుల బండి అండి. కేవలం ఒక దాంతోనే ఏ రాష్ట్రము ఏ దేశము నడవదు. 2 బ్యాలెన్స్ చేయాల్సిన బాధ్యత ఉంది. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఈ 2 బ్యాలెన్స్ చేసి ముందలు తీసుకెళ్లారు. రేపు తెలుగుదేశం జనసేన ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ 2 కలిసికట్టుగా ముందలు తీసుకెళ్తాం. ఉద్యోగాలకి సంక్షేమానికి 2 ప్రయారిటీ ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటాం. థ్యాంక్ యూ. అదే చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ కంటిన్యూషన్ అయ్యి ఉంటే ఇవాళ ఇటు డైవర్ట్ అవటం అనేది పెద్ద మ్యాటర్ కాదు. వాళ్ళకు కూడా తెలియజేయాలి, జరుగుగా చేస్తామని ప్రమాణం చేస్తూ చెప్తున్నాను. ఫస్ట్ టెన్యూర్ రాష్ట్ర విభజన అయిన తర్వాత గెలిచిన తర్వాత తీసుకున్నాడు. ఉండవల్లి రైతుల్ని రెచ్చగొట్టి ఆ రోడ్డుకి స్వచ్ఛందంగా రైతులు ముందలకు వచ్చి మేము భూములు ఇస్తామంటే మీరు ఇవ్వద్దు
మెరుగైన ప్యాకేజ్ నేను మీకు అందిస్తానని వాళ్ళ చేత కోర్టుకు వెళ్ళి కేసు వేయించాడు తను. అందుకే ఆ ప్రాజెక్ట్ అక్కడ ఆగింది. లేదంటే అమరావతి మొత్తం రోడ్లు వేసాం, ఎక్సెప్ట్ మేజర్ కొన్ని కల్వర్ట్లు పెండింగ్ ఉన్నాయి, మిగతా రోడ్లనే అయిపోయినాయి. అక్కడ నుంచి ఇక్కడ కనెక్టివిటీ చేస్తాం, కేవలం 10% పనులే. కానీ అది ఆగిందంటే దానికి కారణం ఇక్కడున్న శాసనసభ్యుడు ఆల రామకృష్ణారెడ్డి గారు వేసిన కేసులు తల్లి. దయచేసి ఇది గుర్తుపెట్టుకోండి అమ్మా. ఇంకా 2 నెలలు ఎటుగో ఆల్రెడీ ఆయన రాజీనామా చేశాడు అంటున్నాడు. ఇంకా ముఖ్యమంత్రి గారు యాక్సెప్ట్ చేసినట్టు లేదా రాజీనామా? చేయలా, ఇంకా ఎమ్మెల్యేగా ఉన్నాడు. ఇప్పుడన్నా చిత్తశుద్ధి ఉంటే, ఎందుకంటే ఇంకా 38 రోజులు ఉంది ఎన్నికలు, ఇప్పటికన్నా చిత్తశుద్ధి ఉంటే ఆ కేసు విత్డ్రా చేయాలి. అమరావతి పైన ఆయనకి ప్రేమ ఉంటే ఆ కేసు విత్డ్రా చేయాలి. అప్పుడు ఆటోమేటిక్గా రోడ్డు పనులు అవుతాయి. లేదంటే కావాలని విద్వేషాలు రెచ్చగొట్టి అభివృద్ధికి ఆయన అడ్డం పడ్డాడు తల్లి. మీరు అన్నట్టు ఆ రోడ్డు కానీ అయిపోయి ఉంటే చాలా పనులు అయిపోయాడు, కావాలని అడ్డుపడ్డాడు. సో మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆల్రెడీ 2,000 రైతులతో నేను కలిసా, వాళ్ళందరూ ఒప్పుకున్నారు. రోడ్ వచ్చేదాకా మాకు ఎలాంటి ఇబ్బంది లేదు, తప్పనిసరిగా రోడ్డు పూర్తవ్వాలి. వాళ్ళు రేషియో ఒకటి పెంచమని రిక్వెస్ట్ చేస్తారు, తప్పనిసరిగా అది టేకప్ చేస్తాను, నేను హామీ కూడా ఇచ్చాను తల్లి. మన ప్రభుత్వం వచ్చిన మొదటి సంవత్సరంలో ఆ రోడ్డు పని పూర్తి చేసే బాధ్యత మేము తీసుకుంటాం. అపార్ట్మెంట్స్ మా చుట్టుపక్కల ఉన్న అపార్ట్మెంట్ వాళ్ళందరికీ నా ధన్యవాదాలు. ముఖ్యంగా నేను మాట్లాడాల్సింది ఏంటంటే, మాది మధ్యతరగతి కుటుంబం అండి మాది. యాక్చువల్గా నేను 2010లో నాకు యాక్సిడెంట్ అయిందండి, కాలు ఎబోని. నాకు పిల్లల్ని బాగా చదివించుకోవాలని బాగా కోరిక ఉండేది. అలాగే ఆ ప్రాసెస్లోనే నేను బెంగళూరు హైవే ఐటీ కంపెనీ వాటిలో చేసే వాళ్ళతో సన్నిహితం ఉండేది. నేను డ్రైవర్గా చేస్తున్నప్పుడు నేను ఎట్లయినా సరే మా పిల్లల్ని చదివించాలని బాగా విజన్ ఉండేది నాకు. ముందుగా నాకు నారా చంద్రబాబు నాయుడు గారి విజన్ చూసి నేను ఎప్పుడైనా సరే మన పిల్లలు బాగా చదివించుకోవాలి, ఐటీ వాళ్ళని చేయాలని చెప్పి బాగా కోరిక ఉండేది. దాని సందర్భంగా యాక్సిడెంట్ అవడం వల్ల ఏం చదివించలేకపోయాను. అయినా సరే పట్టు వాళ్ళ దగ్గర మళ్ళీ ఆస్తి అమ్మేసి అయినా సరే చదివించాలని చెప్పి అప్పుడు విదేశీ విద్య అని చెప్పి నారా లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు పెట్టారండి. దాన్ని అప్లై చేస్తే చాలా పైరులు చెందిన సందర్భంగా నాకు వచ్చింది. ఒకటి వచ్చిన తర్వాత ఇంకోటి రాలేదండి, మళ్ళీ అప్పులు పాలైపోయాం. యాక్చువల్గా విదేశీ విద్య అనేది చాలా మంది పిల్లలు సంవత్సరానికి వచ్చి 13 లక్షల మంది బయటకు వస్తున్నారు. పిల్లల స్టూడెంట్స్ అందరూ సరైన ఉపాధి లేక ఎబ్రాడ్ ఆడడానికి కానీ ఆడికి కానీ ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ మీలాంటి వారు వచ్చిన తర్వాత ఐటీ కంపెనీలు కానీ ఈ పోర్టులు కానీ అవి పెద్ద తీసుకొచ్చి ఈ పిల్లలందరూ ఇక్కడ ఇది ఉపాధి కల్పించాలని నేను కోరుకుంటున్నాను. ప్లస్ ఈ రోజు వరకు కూడా విదేశీ విద్య చాలా మంది కోర్టుల చుట్టూ తిరిగి కోర్టులకు వేసుకుని డబ్బులు రాలేదండి చాలా మందికి. కానీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత వస్తుందని చాలా ఆశతో ఎదురు చూస్తూ ఉన్నారు. ముఖ్యంగా మీరు ఈ విషయంలో కూడా కొంచెం ఫాలోఅప్ చేయాలని మేము కోరుకుంటున్నానండి. పోతే మాకు ఈ సమస్య ఈ ఏరియాలో మాకు కొంచెం డ్రైనేజీ ప్రాబ్లం కానీ అండర్ డ్రైనేజీ కానీ కావాలని మేము కోరుకుంటున్నామండి. మేము ఒక మెమోరాండం చేసి ఇవ్వగలుగుతున్నాం. థ్యాంక్ యూ. ఎవరు చంపారు ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది. మా యూట్యూబ్లో వివేకం సినిమా చూడండి, అర్థమవుతుంది. నేను చూసారా మొన్న రాత్రి నాకు ఎవరు చెప్పారు బాగా వచ్చింది చూడండి అంటే నేను కూర్చుని చూసా. అంటే మనిషి ఆలోచన ఎలా ఉంటుంది అనేది మీకు అర్థమవుతుంది. అమ్మ ఒక ఫ్యాక్షనిస్ట్ ఆలోచన ఏంటంటే అతను చుట్టూన్న ప్రాంతం అభివృద్ధి చెందకూడదు, ఉద్యోగాలు ఉపాధి రాకూడదు, అతను ఇస్తున్న పప్పు బెల్లాల పైన ప్రజలు బతకాలి, అప్పుడే అతను చెప్పినట్టు వాళ్ళు చేస్తారు అనేది ఒక ఫ్యాక్షనిస్ట్ మైండ్ సెట్. ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో ఏం జరుగుతుందో ఒక్కసారి మీరు ఆలోచించండి. అభివృద్ధి లేదు, ఉద్యోగాలు లేవు, ఈయన బటన్ నొక్కితే ప్రజలు బతికే పరిస్థితి. ఈరోజు ఎంత దారుణంగా ఉందంటే స్కూల్ ఫీ రీఇంబర్స్మెంట్ ఎత్తేసారు. వసతి దీవెన, విద్యా దీవెన అన్న పేరు పెట్టి స్కూల్ ఫీ రీఇంబర్స్మెంట్ ఎత్తేసారు. పీజీ ఫీ రీఇంబర్స్మెంట్ ఎత్తేసారు. విదేశీ విద్య లాంటి పవిత్రమైన ప్రోగ్రాం కూడా ఎత్తేసారు. బాబు గారి ఆలోచన ఏంటంటే ఎప్పుడు అందరూ బాగా చదువుకోవాలి, వాళ్ళ సొంత కాళ్ళపై నిలబడాలి, సమాజానికి వాళ్ళు ప్రయోజకులుగా మారాలి అనేది బాబు గారి ఆలోచన. చాలా మంది నాయకులు ఆనాడు సైబర్ టవర్స్ హైదరాబాద్లో ఒక రౌండ్ టవర్ కట్టాం ఐటీకి. ఆనాడు అన్నారు ఇది కూలిపోతుంది అన్నారు, కంప్యూటర్ అన్నం పెడుతుందా అన్నారు. ఇప్పుడు 15 లక్షల మంది ఈ రోజు ఒక్క వృత్తిపైన ఆధారపడదు. ఆ సైబర్ టవర్ కట్టి ఇప్పుడు దాదాపు 30 సంవత్సరాలైంది, అట్లనే ఉంది. సో ఒక విజన్ ఉన్న నాయకుడికి ఒక ఫ్యాక్షనిస్ట్కి మధ్య ఉన్న తేడా ఇది. దయచేసి ఇది మీరు గమనించాలి. థ్యాంక్ యూ.